రైట్. ఆదిత్య L1 సంపూర్ణ విజయం సాధించింది. ఆదిత్య L1 తుది కక్షలోకి చేరింది. 2023 సెప్టెంబర్ 2న ఈ ప్రయోగం చేపట్టారు. 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ఆదిత్య L1 ప్రయాణం చేసింది. 5 ఏళ్ల పాటు ఆదిత్య L1 ఉపగ్రహం సేవలు అందించనుంది. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రోకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రైట్. భారత్ చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఆదిత్య L1 విజయవంతంగా తన గమ్యస్థానమైన L పాయింట్ వరకు చేరుకుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, శంకరే, ఇస్రో ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ రోజు మన దేశ సత్తాని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిందని చెప్పాలి. సెప్టెంబర్ 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తేదీన ఈ రాకెట్ ప్రయోగం జరిగింది. ఇస్రో ఆదిత్య L1 ని ప్రయోగించడం జరిగింది. ఈ ఆదిత్య L1 127 రోజుల్లో దాదాపు 15 లక్షల కిలోమీటర్లు ఆ విశ్వంలో ప్రయాణించడం జరిగింది. సూర్యుడికి అతి దూరంగా L1 ఆర్బిట్ లోకి చేరడం జరిగింది. దీంతో ఇస్రో వర్గాలన్నీ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తల ఆనందానికైతే హద్దులు లేవు. యాక్చువల్ గా దీన్ని ఇలాంటి ప్రయోగాలు చేపట్టాలంటే రష్యా, అమెరికా వంటి దేశాలు చాలా చాలా ఖర్చు చేస్తుంటాయి, వేల కోట్ల డాలర్లు. కానీ మన దేశం కేవలం మన ఇస్రో 378 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతోటి ఈ మిషన్ ఆదిత్య చేపట్టడం జరిగింది. అప్పట్లోనే కేవలం 378 కోట్లతోటి ఈ ప్రయోగం చేపడుతున్నారని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ రోజు అతి తక్కువ ఖర్చుతో ఒక పెద్ద అచీవ్మెంట్ ఇస్రో సాధించిందని చెప్పి మనం చెప్పాలి. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మన దేశ సత్తాని మరోసారి చాటి చెప్పింది. ఈ ఆదిత్య L1 ని అప్పట్లో PSLV C-57 ద్వారా ప్రయోగించారు. ఈ PSLV అనేది ఇస్రోకి గెలుపు గుర్రం. నింగిలో 63 నిమిషాల పాటు ఇది ప్రయాణించింది. దాదాపు భూమికి 235 కిలోమీటర్ల దూరం ఎత్తులో ఈ ఆదిత్య L1 ఉంచడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈ ఆదిత్య L1 రోజు ప్రయాణం చేస్తూ దాదాపు 127 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్ల దూరం ఆ నింగిలో అక్కడ విశ్వంలో ప్రయాణించడం జరిగింది. దీని ద్వారా సూర్యుల్లో అధిక ఉష్ణోగ్రతలు, ఆ వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయి, అలాగే సూర్యుడి ఆ గ్రహం నుంచి ఏ శకలాలు విడుదలవుతున్నాయి, అవి ఎంత దూరం వరకు వెళుతున్నాయి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు దీని ద్వారా అనేక విషయాల్ని, విశ్వంలో ఉన్నటువంటి అనేక రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కూడా ప్రపంచ దేశాలు ఎన్నో సూర్యుడికి దగ్గరికి ఇలాంటి శాటిలైట్లు పంపించడం జరిగింది. కానీ పెద్దగా విశ్వ రహస్యాలు తెలిసినటువంటి పరిస్థితి లేదు. కానీ దీని ద్వారా ఆదిత్య L1 ద్వారా అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. చంద్రయాన్ ప్రయోగం, చంద్రయాన్ 1లోనే సూర్యుడి పైన, చంద్రుడి పైన నీటి జాడలు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచానికి మన దేశం చాటి చెప్పింది. అప్పటికే ఎన్నెన్నో దేశాలు ఎన్నెన్నో ప్రయోగాలు చేపట్టినా ఏ రహస్యాన్ని కూడా ఛేదించలేకపోయాయి. అదే విధంగా ఇప్పుడు ఈ ఆదిత్య L1 ద్వారా సూర్య గ్రహానికి సంబంధించిన అనేక రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ ఆదిత్య L1 తయారు చేసేందుకు, రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నెన్నో రోజులు కష్టపడి పనిచేశారు. ఈవెన్ కరోనా సమయంలో వాళ్ళ ఇళ్లకి పరిమితం కాకుండా ఈ ఇస్రో శాస్త్రవేత్తలందరూ కూడా పనిచేయడం జరిగింది. ఇవాళ రోజున విజయం రావడంతో అంతా కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే ఇస్రో చైర్మన్ మిగిలిన శాస్త్రవేత్తలందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలపడం జరిగింది. మన దేశం ఒక పెద్ద అచీవ్మెంట్ ఈరోజు సాధించిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పటికే మానవ సహిత ప్రయోగాల కోసం మానవ రహిత ప్రయోగం ఒకటి నిర్వహించారు. త్వరలో నెలకొక ప్రయోగం నిర్వహిస్తామని ఇటీవల ఇస్రో చైర్మన్ చెప్పడం జరిగింది. మొత్తం మీద అగ్ర దేశాలకు ధీటుగా ఇస్రో ప్రయోగాలు చేపడుతూ మన దేశ సత్తాని ప్రపంచానికి చాటి చెబుతూ ఉంది. శంకర్, థ్యాంక్ యూ మహేష్.